నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజైతే ఆదివారం స్పెషల్ అనమాట. ఇంట్లో స్టార్టర్గా తిందామని చెప్పేసి ఫస్ట్ లెగ్ పీస్ అయితే స్టార్ట్ చేసాము. వాటిని అమ్మ చేతి వంట ఈరోజు. సో ఫస్ట్ వాటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను అనమాట. చాలా మంచిగా ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తుంది అమ్మ. పూత మొత్తం కట్ చేసి పెడుతుంది. మసాలా అవి బాగా అప్లై చేస్తే బాగా పడుతుంది ముక్కకి అని చెప్పేసి అన్నిటికీ అప్లై చేస్తున్నాను అనమాట. సో ధనియాల పొడి, అల్లం పేస్ట్, చెన్నుల్లిపాయ పేస్ట్ మొత్తం మిక్స్ చేసేసి ఆ లెగ్ పీస్లో అయితే ప్రతి ఒక్క పీస్కి కట్ చేసిన పీస్ దగ్గర అప్లై చేస్తుంది అనమాట. సో ఇలా అన్నీ అప్లై చేస్తూ ఉంది, అన్నిటికీ పెడుతుంది. మనం బయట కొనుక్కొని తినడం కన్నా విడిగా కొనుక్కొని వచ్చి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే అమ్మకి బాగా ఇష్టం. సో దాంట్లో కావాల్సినవి అన్నీ అప్లై చేస్తుంది. ఫస్ట్ కల్లుప్పు ఇవన్నీ కలిపేసేసి సాల్ట్ అవి మిక్స్ చేసేసేసి అయితే పెట్టేస్తుంది అన్నిటికీ. సో అంతా ఇలా అప్లై అయితే చేసేసుకుంది. నెక్స్ట్ ఫైనల్గా దాని లుక్ ఇలాగ ఉందన్నమాట. ఆయిల్ కూడా అప్లై చేసేసుకుంటుంది. కారప్పొడి ఏంటంటే మనకి తగినంత లెగ్ పీస్కి మనకి స్పైసీగా కావాలంటే స్పైసీగా, లేకపోతే నార్మల్ చాలు అనుకుంటే నార్మల్గా అప్లై చేసుకోవడమే. సో దానికి తగినంత కారప్పొడి వేసింది. కొంచెం మసాలా కూడా మొత్తం కలిపి పెట్టేసింది. మొత్తం ప్రిపేర్ చేసి వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటుంది అమ్మ. అన్నీ తీసేసుకుంది. దగ్గర 12 పీసెస్ 11 పీసెస్ దాకా వచ్చేసాయి మాకు. సో అవన్నీ తీసేసి పెట్టుకుంటున్నాం అనమాట. ఇంట్లో అందరం లెగ్ పీస్ అంటే లైక్ చేస్తాము. ఒక్కటి తింటే చాలండి లెగ్ పీస్, కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. అండ్ అమ్మ అయితే బాగా చేస్తుంది, డీప్ ఫ్రై బాగా చేస్తుంది లెగ్ పీస్ అయితే. ఇక్కడ అమ్మే వాయిస్ ఇస్తుంది. సో అందరు వినండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తెలియని ఒక విషయం చెప్తా వినండి. మా అన్నయ్యకి నేను చాలా ఇష్టం. నేను వచ్చానని చెప్పి ఈరోజు లెగ్ పీస్ వచ్చాయి. నాకు చాలా ఇష్టము కావాలని నాకు చెప్పడం నాకే తెచ్చాడు. ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మేము మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో మా మామయ్య, అత్తయ్య, అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, ఇంకా ఇంట్లోనే అందరం. సో అమ్మ అదే చెప్తుంది, నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము. ఈరోజైతే అమ్మ చేతులతోనే వంట మొత్తం చేసేసి పెట్టేసింది అనమాట. అయితే ఫుల్ తినేసేసాము. ఫస్ట్ లెగ్ పీస్ అయితే కట్ చేసి అప్లై చేసుకున్నాక ఇలా లైట్గా ఉడకబెట్టిందమ్మ. ఇలా మెత్తగా ఉడకబెట్టి మనకి ముక్క అనేది కొంచెం మెత్తబడితేనే డీప్ ఫ్రైకి బాగుంటుంది. లేకపోతే పచ్చి వాసనగా స్మెల్ అనేది వస్తుంది అనమాట. తినలేము, పచ్చిగా ముక్కుంటే తినలేము. కాబట్టి ఉడకబెట్టుకొని నెక్స్ట్ కొంచెం దానికి తగినంత ఆయిల్ తీసేసుకొని ఇదిగో ఇలాగా డీప్ ఫ్రై అయితే చేసేస్తుందమ్మ. సో ఫైనల్గా ఇలా వచ్చేసాయి అనమాట. ఫుల్ లాగిచ్చేసేసాము, బాగా చేసేసిందమ్మ లెగ్ పీస్లు అయితే. సో ఇలా జరిగింది మా ఈరోజు సండే అయితే. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.